随风把雾霾将你全部 back up， 从你的生活把这切的全部轰炸，因为他们说我是恶魔，他说的没错，在场的却都抢的被我的大赞陨落，血本魔影这个称呼的够不够面？我的脚下的全是的恶念体现，有新的另一边，我的改变。బ్రో ఏడిపోతున్నాం ఏడిపోతున్నావు బ్రో మా 70 కిలోమీటర్స్ అవి పోతున్నాం. అదే ఏడికి పోయినాక చూడు ఏడిపోతున్నాం. ఏడిపోతున్నాం బ్రో చెప్పు సర్ప్రైజ్ వంశీ ఎట్లా పడుతుంది ఫైన్ సీడా బ్రో మళ్ళీ ఎన్ని నిమిషాలు కలుస్తారు నాకు ఎంత టైం పడుతుంది మళ్ళీ ఎస్టిమేషన్ 10 minutes రావచ్చు, గంట కావచ్చు. ఓకే గైస్ పొద్దున కూడా రావచ్చు. ఇడులే నాకేమవుతావు ఈడుతాడు ఇవ్వాలి ఎందుకంట మీ బ్లాగ్ కోసమే, మీకోసం ఫ్రెండ్స్. తీగా తీ షూట్ ఎక్కినాం మళ్ళా ఎందుకు అడుగుతారు తెలుసా వస్తలేవు కాబట్టి అడుగుతారు. జ్వరం వచ్చింది ఇంట్లో పడినాం, హెల్త్ బాగాలేదు జరా, అందుకే వీడియోలు వస్తలేవు. పని నుంచి వచ్చేసాయి మెల్లమెల్లగా. ఆల్రెడీ 2 వీడియోలు అయినాయి కానీ మేము అంత ఇంట్రెస్ట్ పెట్టలేము. జర ఎవరికి హెల్త్ బాగాలేదు, అందరం ఇంట్లో అనుకున్నాం, పేషెంట్లా పోయినాం. ఇప్పుడైతే ఇంకో కొత్త వీడియో వచ్చేసింది. ఇది గుడ్ మార్నింగ్, టైం అయితే అవుతుంది, అరే నియర్లీ 1 అవుతుంది ఈరోజు. గుడ్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది మనది, ఈరోజు 1 అవుతుంది. బ్రో ఏడిపోతున్నాం ఏడిపోతున్నావు బ్రో మా 70 కిలోమీటర్స్ అవి పోతున్నాం. అదే ఏడికి పోయినాక చూడు ఏడిపోతున్నాం. ఏడిపోతున్నాం బ్రో చెప్పు సర్ప్రైజ్ ఇప్పుడు చెప్తలేరు గైస్. లేచి రెడీ అయినా ఎక్కడెక్కడో పట్టుకోవద్దురు, ఎడికి పట్టుకోవద్దురు. నేనైతే తిరుగుడంట సోకు మనకు, లేచి వచ్చేస్తాం ఎక్కడనే. కానీ ఇంకా కూడా సెట్ కాలేదు హెల్త్, కానీ అట్లా గాలి తిరుగుతూనే ఇంకా సెట్ అవుతుంది. గాలి కావాలనుకుంటుంది. ఎడుకోదాం చూద్దాం, ఎడుకోదాం బ్రో కొంచెం వింటాని. తాటి బిల్లం కొంటాడంట. బ్రో ఏం తీసుకుంటున్నావు? ఏంటి ఇంతనా? తాటి బెల్లం ఎంత? తాటి బెల్లం కేజీ 200, అల్లం మిక్స్ 250. పావు కేజీ చాలనా? ఈ పావు కిలో తీసుకోండి. బెల్లం కొంటుంది గైస్. పొద్దున ఎత్తులేదానికి రోజు ఆపి బెల్లం కొంటారు, అవి కొంటారు, ఇవి కొంటారు, మొత్తం డబ్బా చేస్తారు. ఈ రోడ్లో పక్కా ఫైన్ కొడతారు గైస్. ఇప్పుడు కూడా తెలియదు మనకు కూడా. లైవ్ లో కొట్టారు, దాచుకుంటారు, అక్కడ ఇక్కడ దాచుకుని మరి ఫైన్ కొడతారు. భావానికి 2 ఫైన్లు కొట్టారు. కళ్ళ చెప్తారు నంబర్ 2 గైస్, 1035 రూపాయలు 4 స్పీడ్. వంశీ ఎట్లా పడుతుంది ఫైన్ సీడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి చెప్పు గైస్. ఆడ కనిపిస్తలేడు, అది చూస్తున్నాం కానీ కనిపిస్తలేడు, కానీ చూస్తే ఫైన్ పడుతుంది రిటర్న్ లో. మళ్ళీ దొంగతనం కొడుతారు గైస్, దాచుకొని ధైర్యంగా నిలబడి కొట్టురా. ఎందుకు ఇట్లా తిప్పలు పెడుతున్నారు వాళ్ళు గరీబులను చూసి? ఎమర్జెన్సీలో పోతాం మేము, రూపాయి తెచ్చుకున్నాం కారు. మొత్తం మీరు ఫైన్లకే పోతుంది, పెట్రోల్కే పైసలు ఉన్నాయి మా దగ్గర, మీరు ఫైన్ వేస్తున్నారు. ఏం చెప్పాలి కాబట్టి గైస్. ఎలివేటర్ నీకోసం 110 అర్ధ కిలో అంటే కల్తీ, ఇది ఒరిజినల్ కాదు గైస్, ప్యూర్ కల్తీరా ఇది. పవర్ చూసిందట చేసుంటే 100 రూపాయలు కిలో, 80 రూపాయలు కిలో. మాకు తెలియదు గాయస్ రేట్లు, అట్లా కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. ఇప్పుడు అవుటర్ ఎక్కుతామా మనం కిందకెళ్ళి పోతామా? అరే మీరు ఏడుకోతురు చెప్తే నేను గెస్ చేస్తా. అట్లా నీకు తెలియదు అంటే నేను అసలు నమ్మరా? కాదు, మేము అనుకున్నాం కదా తిరగాలి అనుకున్నాం అంతే.
నువ్వు తిరగాలను వాడేమో 70 కిలోమీటర్లు పక్క అంటుడు, మళ్ళీ వీడేమో ఎవరు తోలుకోతున్నా అంటుడు. శ్రీశైలం అని చెప్పాం కదా, శ్రీశైలం 70 కిలోమీటర్లు పోతామా? 70 కిలోమీటర్ ఎక్కువ లాంగ్ అంటే కూడా రావేమో అని చెప్పి 70 కిలోమీటర్. నీకు ఓవర్ మీద బ్లాక్ కావాలంటే ఎక్కువ దాని మీద కూడా అట్లేం లేదు, నాకు ఎడికెళ్ళినా కూర్చున్నా యథార్థంగా కార్లో సార్ నీకు పొగ పట్టుకురా ఏం కదా దాని మీద కప్పాలు కొడతారు కలిసి పోయేది వారాల మీద, అందుకే నాటకాలు పడుతుంది. ఏమైతలేదు నిలబడ్డారు కొద్దిగా నిలబడ్డారు. చెకింగ్ చేస్తున్నట్టు గాయస్. ఏం చేస్తారు పైసలు చెక్ ఇట్లనే చేస్తారు, మా దగ్గరనే పైసలు ఏం చేస్తాం. ఉంటాయి. ఏ అల్లం మల్లం ఉంది మరి ఉత్తబెల్లం అనుకున్నాను. ఉత్తబెల్లం ఎలా తీయ ఉంటుంది. ఉత్తబెల్లం అంటే పోస్ట్ పెట్టరు guys ఈడ. తాటి బెల్లం ఏంటనేమో కనిపిస్తలేదు మా ఇంట్లో ఉంటాయి ఇంట్లో. అది చూసినారు పదకెట్టారు ఫాస్ట్ అయిపోయింది మనకు. ఫాస్ట్ ట్యాగ్ చెప్పించిందా? మర్చిపోయింది ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కించింది ఫాస్ట్ ట్యాగ్ ఎక్కించినాక. మన ఎక్కించినారా ఓకే ఎక్కించారు సార్ గాయస్. ఎడి కట్టుకోడు ఎట్లా ఫీల్ అవుతుంది అంటే ఓ స్పోర్ట్స్ కార్ లా ఫీల్ అయిపోతుంది ఇప్పుడు. ఓవరాల్ స్పోర్ట్స్ అంటాం అది ఎగిరిపోతుంది అంట గాలిచర్ అయితే. వీడియో సగమే వచ్చింది అనుకోండి, అర్థం చేసుకోండి ఇక. నో ఎక్స్ప్లెనేషన్స్. దానికో ఎగ్జాస్ట్ కూడా వేపిద్దాం తొందరలో. ఎంత నీ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలేమో మరి, అది ఎంత అది వేసుకొని యాంటీనా పైసలు లేకపోతే ఏమవుతు స్ప్లిట్ వేసుకుంటాం. స్ప్లిట్ మొత్తం ఫుల్ ఫ్రేమ్ నాకు వారైపోతుంది గాయస్. నాది ఫోన్ పోయింది. ఎవరైనా తెలిసిన ఉంటే ఎప్పుడు ఎట్లా దొరకవాటలో వద్దండి. వస్తు బాగా అవుతుంది ఇష్టంగా ఉంటే. రివార్డులు ఏం లేవు గాయస్. పార్టీ ఇస్తాం మీకు, ఒక డే మొత్తం చూసుకుంటా ఫుల్ పార్టీ. ఫోన్ ఇష్టంగా కొనుక్కున్నా జరా. నాకు తెలిసిన వాళ్ళు ఉంటే రికవర్ ఎట్లా వేయాలి ఎప్పుడు. ఫుల్ పార్టీ ఫుల్ పార్టీ ఫుల్ పార్టీ వేస్తా. డే మొత్తం ఫుల్ఫిల్ నచ్చింది కదా. డిమాండ్ చేయరా ఫోన్ ఇచ్చి. ఫోన్ ఇంటర్వెల్ బ్రేక్ఫాస్ట్ ఇంటర్వెల్ గ్రీన్ డాటా గ్రీన్ డాట్ టిఫిన్ తర్వాత బార్బిక్యూల లంచ్ తర్వాత ఉకుసల మొక్టైల్స్. చూసిరా గైస్ డిమాండ్ ఐస్ క్రీమ్ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ తర్వాత అట్లనే మన కొత్తపేటలో క్రీమ్ స్టోన్ తిని అట్లనే హైటెక్ సిటీ నిలోఫర్. మా బ్రోకి ఇంకో డిమాండ్ కార్ స్టార్ట్ అయినా మంచి పెట్రోల్ కూడా బాగా. పెట్రోల్ ఏముంటుంది ఓకే, నీ కార్ సరే ఓకే. లాస్ట్ నిలోఫర్ ఇబ్బంది అవుతుంది. ఇట్లుంది గాయస్ ఇంకోట్లేదు. ఆ ఫోన్ దొరకను వెళ్ళి డిమాండ్స్ ఉండండి. ఆ ఫోన్ అమ్మి వీళ్ళకి ఎస్ గైస్ మా దగ్గర ఉంది. నేను నిన్న సాయంత్రం దాకా ఈ కూల్తోనే ఉందనుకున్నా గాయస్. కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. నిన్న ఈవినింగ్ పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం. కానీ అలా అవతారం చూస్తుంటే నాకైతే ఏం దొరుకుతా అనే ఫీల్ అవసరం. ఓవర్ అక్యురేట్ లేరు పిఎస్ లా. ఉంటే మంచిదేగా. ఉంటే మరి అమ్ముకుంటే అది 7,000 ఫోన్ అంటే మినిమం 5,000 మర్చిపోమారు. 15,000 20,000 మర్చిపోతాను. 20,000 స్మాల్ గైస్. ఎగ్జిట్ ఏదో చూసుకోవాలి. ఎక్కడం రా మళ్ళా ఇక్కడ వస్తుంది బండి. యాదగిరిగుట్ట పోతున్నావా ఇట్లా? యాదగిరిగుట్ట పోతే పెద్ద గోల్కొండ ఎగ్జిట్ ఎందుకు అవుతుంది? పెద్ద గోల్కొండ పోతున్నా ఇప్పుడు. పెద్ద ఉంటుంది. పెద్ద గోల్కొండ అంటే ఆడుకోతారేమో, జెండాలు పోతారేమో. బ్రో ఎగ్జిట్ మరి ఎంత మనం ఇప్పుడు? ఇదేరా
14 నోట 14 తీస్తే ఎడుకోతాం గైస్. శ్రీశైలం ఆర్టీ ఎయిర్పోర్ట్ ఏసీ వస్తుందా ఇంకా వస్తుంది ఇక. ఏసీ ఇంకో పాయింట్ వేస్తలేదు అంతే ఏయ్ శ్రీశైలం రోడ్ పట్టుకొచ్చారు గైస్. శ్రీశైలం పోతున్నామా? సస్పెన్స్ సస్పెన్స్ అంట ఏ పట్టుకోవద్దు తెలియదు. టైం కుదిరితే పోదాం శ్రీశైలం. శ్రీశైలం కూడా పోమంటారు అంటే శ్రీశైలం మెయిన్ పాయింట్ కాదైతే. అంటే ఏ స్పాట్ పోతున్నాం అదన్నా చెప్పొచ్చు కొంచెం. శ్రీశైలం అని చెప్పినాం కదా. వాడు కాదంటాడు నువ్వు మళ్ళీ శ్రీశైలం అంటావేమ్రా? కుదిరితే పోదాం అంటుండు. అసలు ఎవరిదోలుకోతాడు మీ ముగ్గుట్లా? నీకు ఓల్డ్ పోతున్నా అనిపిస్తుంది. నాకు తెలిసి తోలుకోతుంది ఈడు, ఎందుకంటే ఈడే ఫోన్ చేసిండుగా విచిత్. నేను తోలుకోతే నేనే ఫోన్ చేస్తుండే. ఈడు చేయలేదు కాబట్టి ఈడు క్యాన్సల్. ఈడు రోజు చేయలేదు కాబట్టి ఈడు కాదు, ఈడే చేసిండు. ఓకే విచిత్ ఆడ తోలుకోతుంది ఈడుకో. ఇదైతే శ్రీశైలం రోడ్, ఇది నాకు ఐడియా ఉంది. ఈ ఏరియాలలో ఎంత లిమిట్ ఉన్నదో తెలియదు. రోడ్ మీద కనిపిస్తుంది రా బోర్డులో చూడు. నీడ కొట్టే తెలియదు కదా మా అంటే రికగ్నైజ్ చేస్తున్నాను. కొత్త ఏరియా వచ్చేది ఒకటి నెగిటివ్ పాయింట్ మనకు, అందుకే చూసిపోవాలి ఇక. ఏరియా ఎదురా ఇది? ఎవరురా ఇది? కొత్త వాళ్ళు కూడానా? ఇప్పుడు గ్యాస్ మనోడు లోకల్ అంట ఇక్కడ. ఏమరా రోజు తిరుగుతావు ఎట్లారా? నేను కుక్కటిపల్లి పోతున్నా అనుకున్నా, ఇడికి వస్తున్నాడు. ముంగల్కి తీసుకున్నాం గాయస్. వీడియో చాలా లెంత్ అయిపోతుంది. మొత్తం ఇదేనా? ఇంకెన్ని కిలోమీటర్లు పోవాలి మనం ఇట్లా? 27. కాలేజ్ బాగుంది, కవర్ కాలేజ్ గాయస్. కాలేజ్ బాగుంది అక్కడ. నా చెట్టు మనం తీసుకొని పోతురా ఎట్లా? నాకు కాదు, నాకెందుకు? అందుకే ఫోన్ చేసి పిలిపించినాం. అంటే మేము తీసుకుంటాము. లే నేను సార్ వచ్చిన అట్లా వేరే వాళ్ళంట చెట్టు ఎక్కిస్తాం నేను. ఊకే నెత్తిన వస్తుంది నీకు విరుగుడు. ప్యూర్ తెలుగు. అవో ఏమైందంటే స్కానింగ్ తీసిరుగా. అవో ఏమైంది బానే ఉంది కొంచెం. చూడు గైస్, పోతే ఏం చేద్దాం అనుకుంటున్నావు? అలా రీల్ వస్తాడు చూడు, ఇంకో ముఖ్య చచ్చిపోయింది మాతోస్ గాడే అంటారు. అట్లా ఈడు అట్లే అడుగుతాడు గాయస్. ఈడు నరము ముడేసిందంట, నరం ముడేయిందంట ఇంకా. అవునా? వీడు చెప్పుడు కరెక్టే, వీడు కరెక్ట్ రాయ్యా. అంటే బ్రెయిన్ డిసార్డర్ ఏమన్నా వచ్చిండొచ్చు. ఫోన్ చూసి గాయస్ వీడు ఫోన్ ఎట్లా అంటే ఫోన్ చూడటమే పనిలాగా చూస్తాడు తెలంగాణ పొద్దున్న దాకా. వీడు శుద్ధపూసాడు పత్తితో. చూడు నాది స్క్రీన్ టైం చూపిస్తా, వాన్ చూపిస్తాను. నాది ఏడుంటది అంటే 6 గంటలు ఉంటే ఎక్కువ అయినా వన్ డేలో. నాది మినిమం 12 hours. మినిమం 8 hours. ఇప్పుడు కొంచెం తక్కువ అయిందిరా, అప్పుడు ఎక్కువ ఉంటే. ఇప్పుడు తక్కువైంది, ఇప్పుడు ఫోన్ మాట్లాడుతుండు. అరే మర్చిపోయినా. అసలు ఎవరి పని పోతున్నాం బ్రో? అవర్ పని రా బాబు, అవర్ మన పని. నాకు తెలియకుండా నాకే పని కదా. ఎట్లా పని బయట లేదు కదా నీకు, అందుకే మాట్లాడుకున్నాం పని ఉన్న దాంట్లో. చెప్పురా అయ్యా, అసలు వెళ్ళిపోతున్నాము. నాకేం చెప్తాడు కావాలి. ఫోన్ కాదు ఇక్కడ చూడు. ఫస్ట్ టైం నా డ్రీమ్ ట్రిప్ పోతున్నాం. డ్రీమ్ ట్రిప్? వన్ ఆఫ్ ది డ్రీమ్. వన్ డే ట్రిప్. సడన్ ప్లానింగ్. నాకు ఇంకా కూడా లొకేషన్ చెప్తున్నారు కదా, ఏడికి పోతున్నాం మా తెలుస్తలేదు. ఎందుకు పోతున్నాం రా అంటే కూడా ఏం చెప్తలేదు. ఎవరి కోసం పోతున్నాం రా అంటే కూడా చెప్తలేదు. మన కోసం. నువ్వు ఇంకోసారి అడిగినావు అనుకో, దింపుతాం రైడర్ యాప్. ఇట్లుంది ఇక్కడ చూడు, ముఖం చూపి ఒకసారి మాట్లాడు. ఇంకేలే దీనికి అవుతాడు. లేకపోతే నువ్వు ఆడదా. ఇట్లా కూడా వెళ్ళదు, మొదలు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా సర్ప్రైజ్ అంటారు గూగుల్తో వెళ్ళదు. ఓకే బ్రో. మైసిగండి అంట గైస్ వచ్చేది పోతుంది. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. మైసిగండి నుంచే శ్రీశైలం పోతారు రా ఆయన, అందుకంటే మైసిగండి అన్నమ్మ.
ఓకే ఎడికైతే తిరుగుతున్నాము రోడ్ల మీద పడి. గోల్ తిరగాలి. మా గోల్ ఒకటే గోల్ గైస్, లేవాలి పాష్గా రెడీ అవ్వాలి, తిరగాలి ఇక కార్లా. అట్లా నా ఫోన్ మీద పోతాను. ఫోన్ పోయింది ముందే బాగా అవుతుంది. రోజు ఒక ట్రిప్ కోరుకోండి. ఎంత డిస్టెన్స్ ఆఫ్ రోడింగ్ చేస్తారు సార్ గైస్ కొడుకులు, ఇక్కడ పట్టుకొచ్చారు మొత్తం తొవ్వాలో ఎందులో. మంచిగా ఉంది కదా, ఏమిటో నాట్ బ్యాడ్. షాపూర్ ఆఫ్ రోడింగ్ లో మళ్ళీ షాపూర్ కంటే నయమేనా? షాపూర్ కానీ నయమే అంటున్నా. అందులో సప్పుడు వస్తుంది, గుంతలో లెవెల్ లేవు, తోవకది కంకర ఉంటుంది మొత్తం షాపూర్. కంకురాని కాదురా, గుంతలు అక్కడిక్కడే కదా. నేను బచ్చిపల్లి ఉన్న సంద రోడే చేపిస్తారు కదా. వేయించుకోరు వ్యక్తితోడు సర్పంచ్ కావాలి, అలా రోడ్ పడాలి. వచ్చేసారు మైసీకండి లొకేషన్. ఇప్పుడు ఎప్పుడు ఎవరు ప్లాన్ ప్లాన్ ఎవరిది చెప్పండి ఇప్పుడన్నా. అవర్ ప్లాన్ సడన్ ప్లానా? వీకెండ్ స్పెషలా అట్లా లాంగ్ ట్రిప్, 1 డే ట్రిప్ కూడా మరి? నువ్వంటే పబ్లిక్ కోసం, మేము గుళ్ళ కోసం ట్రిప్స్. వావ్, నిజం అనుకోవాలా రింగ్ చూసిన వాళ్ళు. ఓకే ఫెస్ట్లో పోతాడు ట్రిప్ అంటే చెప్పాను అట్లా పోతాను కూడా అసలు. డిస్టెన్స్ లో ఉన్న కెఫేస్ మస్తు చెప్తుంది కదా మనం. వచ్చేదా లోపలికి దర్శనం వచ్చేదంట. నేను చిన్న బ్రేక్ తీసుకుంటున్నా బ్రో. మళ్ళీ ఎన్ని నిమిషాలు కలుస్తారు నాకు? ఎంత టైం పడుతుంది మళ్ళీ? ఎస్టిమేషన్ 10 minutes రావచ్చు, గంట కావచ్చు. ఓకే గైస్, కూడా రావచ్చు. నైస్. చిన్న పని ఉంది మనకి, ఇట్లా బయటకు వచ్చేసి దర్శనం అవుతుందంట. ఇప్పుడు ఏ దర్శనం పోతుంది తెలుసా? అట్లా చిన్న జాతరలో ఒక రౌండ్ వేసి వద్దాం అన్నారు. ఏమంటా చేసి తక్కువ జేసీబీ అట్లా ఇంకోటి పంపమ్మ బ్రో, బాగుంది పొలం దగ్గర తీసుకునేదా 1 minute. కార్తిక్ ఏం కాదు ఏం బతికింది ఇంత తిరుగుతున్నారు మరి ఏం తిరగకుండా. అది ఆఫ్ చేసినాక చెప్తా. దొరకనే వస్తారు కాదు, గోగులు ఏం కొంటలేరు, ఏం చేస్తలేరు. గిఫ్ట్ ఇస్తారు కదా, ఏమంటారు కదా అని బోటు కాదు. ఎట్లా అన్న కాదులో ఎట్లా 150 ఏమన్నా తక్కువ అవుతుందా? ఏ కాదులు పంపిస్తుంది వేసుకోరా. నాకెందుకురా ఇయ్యాలెందుకట? జాతర ఉన్నది మెయిన్ రోడ్కి ఉంటుంది చూడు, ఫుల్ క్రౌడ్ కార్స్ అంట. రే 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 అలా గుప్తవా ఎట్లా రా మరి పాపం. ఆమె మీకు వచ్చింది బాయ్, ఈ బాయ్ మన మీకు వచ్చేటప్పుడు. ఆమె నిలబడ్డా చక్కగా మీకు ఎక్కించింది. నేను సో అట్లా ఉంటుంది జనాలు వేసుకోక. వచ్చిండ స్నాప్ ఓడు స్నాప్ వేయడు కాయసుడు. ఇప్పుడు మొన్నటి నుంచి అలా చెల్ల అయిపోయిందంట, సిగ్గు వచ్చింది దానికి. ప్రైవేట్ లైఫ్ లీడ్ చేసిరంట. ఎట్లా చేస్తావు బ్రో ప్రైవేట్ లైఫ్? అయిపోదమ్మా దింతేనా తిరుగుతాం. గోవాలాగా అయితే పెద్ద వస్తుంది గాయస్, చూడలేక చచ్చిపోతారు మీరైతే. ఇష్టంపూర్ లాగుతుంది. నీ కార్కి కట్టు ముంగల
ఎక్కువైపోయింది అయిపోయింది గైస్ రిటర్న్ అయిపోతున్నాం ఇక బండి మ్యాక్స్ వద్దా? మ్యాక్స్ వద్దు ప్రో మనకు 70 కిలోమీటర్స్ ఏమంత అనిపించలేదు. మరి గాజులు తీసుకోలేడు జాషాడు వేసుకొని వద్దన్నావుగా ఈరోజు అంతేనా? అందుకే అయిపోయింది. సింగిల్ గైస్ లేకపోతే ఇప్పటికల్లా గలగలు అంటుంటే తీసుకోదాం మనం ఊపుకుందాం ఇట్లా పట్టుకొని టింగ్ 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 అంటే. హలో మనం ఫోటో తీసి చూడు వాళ్ళు ఏమో ఉన్నట్టు రాలేదు కదా. ప్రొఫెషనల్స్ బ్రో. నెక్స్ట్ టాపిక్ ఏమన్నది? వాళ్ళు యూటర్న్ తీసుకోవా? యూటర్న్ ఎందుకు? ఎట్లా పోతాం? చక్కగా పోతాం. అట్లా మనం ఎట్లా వచ్చినాం? అట్లా వచ్చినాం ఊర్లోకి ఒకసారి GPS పెట్టుకో నీ కన్ఫర్మేషన్. ముందుకెళ్ళి వచ్చినాం రా. ఓకే ఓకే నాకు కూడా ఇదే అంతే ఎట్లా వచ్చినాంలే కరెక్ట్. అక్కడ పోతే శ్రీశైలం మొత్తం. అదేగా మన స్టాప్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఎక్కడ పోదాం మనం? శ్రీశైలం మళ్ళీ మరి యూటర్న్ ఒకటి ఇక్కడ ఉందిరా బాబు. అది చూద్దాం. నాకే నువ్వు లోపలికి రాదేం లాభం? వస్తా. ఈయన రాలే వాడు వస్తావు ఇక. నెక్స్ట్ స్టాప్ ఎక్కడ? టైం ఉంది. ఆకలి అవుతుంది బ్రో. లంచ్ వెళ్ళిపోవాలి ఇక్కడ. స్టార్ట్ ముందు ఇప్పుడే స్టార్ట్ అయినా తినట్లే ఇక గైస్ లంచ్కి వెళ్ళిపోదాం మనం. లంచ్ కలుద్దాం. మా ఫేవరెట్ కార్ విత్ మై ఫేవరెట్ నెంబర్ కొని దగ్గర కొని ఉదయాలో బ్రో అన్ని క్రిస్టలైజ్ ఉన్నాయి ఎవరా అన్నా బస్ అన్నా బ్రో మా వీడియో కోసం త్యాగం చేస్తుంది బ్రో 244 అవర్ ఫేవరెట్ కార్ అండ్ అవర్ డ్రీమ్ ట్రిప్ అట్లా జాషువాస్ ఫేవరెట్ నెంబర్ విత్ మై ఫేవరెట్ నెంబర్ విచ్ ఇస్ ఫేవరెట్ కార్ విత్ అవర్ డ్రీమ్ ట్రిప్ అట్లా ఫుల్ లోడెడ్. అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కావాలి లంచ్ కూడా కావాలి. మళ్ళా మా ప్లేస్ పోయేది ఎందుకు బ్రో అట్లా మన ప్లేస్ పోయిందామని ఎందుకు అనుకున్నాం? టేస్ట్ బాగుంటుంది. మీ ఒపీనియన్ ఏంది? ఎక్స్పెరిమెంట్ చేయలేక ఆకలిలో ఉన్నాం. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసే ఉద్దేశం లేదు. మార్నింగ్ హాఫ్ అన్ అవర్ అయింది మళ్ళీ మా ప్లేస్ ఇలా ప్యూర్ వెజ్ ఉంది. వెజ్ చేయడం వల్ల సక్సెస్ కావాలి ఫ్లాప్ అయిపోతుంది. లెట్స్ గో సంతోష్ దాబా. మంచి డాన్స్ వంశీ బ్రో హౌ ఇస్ దిస్ వైబ్? వీడియో కోసం డాన్స్ చేస్తారు శివవాసం ఇంగిరాల కొమ్ము చొప్ప పొగరు చూడమ్మ దాని బసరు చూడమ్మా. గుండు గుండు గుడ్లు చూడు కట్ల కట్ల కళ్ళ చూడు ముద్ద ముద్ద పళ్ళు చూడు ఎగురుతున్న ఎంత చూడు. గట్టిగా వాడా నంద్రాని పులగాలో నీపినాడే కాబో పిల్లగా రంగమ్మ రంగమ్మ
సంతోష్ బాలాజీ రాజా షర్ట్ ఖరాబ్ చేసినారు నలిగిపోయిందా పిక్చర్ ఫ్యామిలీ సెక్షన్ అమ్మా పిక్చర్ సెట్ చేస్తారు ఫుల్ ఆకలైతుంది సలాడ్ పట్టుకొచ్చింది ఇవాళ ఏందో టైం ఎంత అవుతుంది బ్రో ఇప్పుడు 4:41 అవుతుంది పొద్దున్న నుంచి టిఫిన్ లేదు వాటర్ కూడా లేవు తాగిన కొన్ని నీళ్ళు అయిన అంతే వాళ్ళు కూడా అక్కలతో ఉండు పాపం యా బ్రో వాట్స్ యువర్ ఫీలింగ్ వాట్స్ యువర్స్ హంగ్రీ మా వాడు చమ్మకే తింటారా ఆపుండి అన్నాడు కాదు వచ్చినాం మన అయిపోయింది తిన్నాం కూర్చున్నాం ఫుడ్ ఎట్లుంది సరిపోయారా అదే చూసుకోండి ఇక్కడ వచ్చేసి గజ్జు ప్యూర్ గజ్జు కావాలంటే ఇచ్చారండి మస్తు ఉంటుంది టేస్ట్ రైట్ చలో అంతే గాయస్ అయిపోయింది కార్లో రైడ్ చేసి పొరపడుతుంది ఇప్పుడు మన వాళ్ళ నుంచి ఇంటికి పోతాం కార్ పెట్టి మళ్ళీ పని తీసుకొని మళ్ళీ వస్తాం ఏంది మంచిగా డ్యూటీ వికిత్ మన డ్యూటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి మన ఆడియన్స్కి వచ్చి పోతాం కార్ పెడతాం మళ్ళీ బండి వేసుకొని దుర్జు అవుతాం వాళ్ళు కూడా ఎట్లా అనుకో ట్రిపుల్ రైడింగ్ అట్లా డ్యూటీ ఎక్కినాం మళ్ళా 他们说我是恶魔的，说的没错，这场的拳头强的被我的大声陨落，血本魔影这个称呼的够。మా కోసం మీ బ్లాగ్ కోసమే మీకోసం ఫ్రెండ్స్ ఎక్కింది కాదు గాయస్ కాఫీ తాగదామంటే వచ్చిన గాయస్ పట్టుకొచ్చేసిర్రు ఎన్ని కిలోమీటర్లు ఉంది బ్రో ఇది ఇంటికాడికి గాయస్ వచ్చేసినాం పట్టుకొచ్చారు గాయస్ ఆడికి కొడుకులు ఎన్ని కిలోమీటర్లు ఇది? బ్రో ఇంటికని 20 కిలోమీటర్స్ ఉంటుంది నియర్లీ పోయి కార్ పెట్టి పోయిన వల్ల రావదామని చెప్పి 5 కిలోమీటర్స్ పోదామని చెప్పి కోకులు చూసి ఇంత దూరం పట్టుకొచ్చి టేబుల్ ఉందో లేదో కూడా తెలియదు guys. ఇంకా రష్ అయితే మస్తు ఉంది బయట కార్లో మస్తు డిమాండ్ ఉన్నట్టుంది కదా బ్రో ఇంట్లో అవుతుంది మూవీ కనిపించలేదు బ్రో మసాలా అట్లా ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేసుకోవచ్చు అన్నీ ఉన్నాయి ఇక్కడ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయి ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో మన వాళ్ళకు పల్లెటూళ్ళు మంచి వైబ్ ఉంది గాయస్ కూడా మొత్తం తడకలు గుడిచాలు అవతల పాత మూవీస్ నడుస్తున్నాయి సాంగ్స్ వస్తున్నాయి మస్తు ఉంది అసలు వైబ్ అక్కడ పిల్లలు చూడు ఇట్లా ఆడుకుంటారు మంచిగా అరే అరుగులు ఉన్నాయి ఇట్లా ఇట్లా మంచాలు ఉన్నాయి ఇట్లా టేబుల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు మీకు కవర్ చేస్తా లాస్ట్ మూమెంట్ ఇలా మొత్తం కవర్ చేసి చూపిస్తా మొత్తం చూపిస్తా చూడండి నడుపులో చూద్దాం నా మొత్తం వ్యూ ఇట్లా వ్యూ చూపిద్దాం ఒకసారి మొత్తం కౌంటర్ నచ్చలేదు బ్రో నాకు లైన్ పడుతుంది మొత్తం పానీపూరి బండి అంట ఇందులో రాసి పెట్టిరు
గైస్ సో మీరు అయిపోయింది నా కౌంటర్ ఒక్కటి నచ్చలేదు డిసప్పాయింటింగ్ ఉంది బ్రో వచ్చినాం అయిపోయింది ఇప్పుడు ఏంటి బ్రో నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి bro. 问他们说我是恶魔的，说的没错，这场的拳头强的被我的大zan陨落，血崩崩。 డైలాగ్ వెరీ సో డైలాగ్ మా దూలిపేట కాకపోయినా దూలు ఎక్కువ తీగా తీ问他们说我是恶魔的，说的没错，这场的拳头强的被我的大zan陨落，血崩崩，这个称呼的够不够面？我的脚下的全是的。